జాతీయ రహదారి భద్రతా వారోత్సవంలో భాగంగా ఉప రవాణా శాఖ కమిషనర్ సుశీల ఆధ్వర్యంలో మహిళలచే ద్విచక్ర వాహనం నడిపినప్పుడు హెల్మెట్ ధరించడంపై ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు మేయర్ గంగాల చేత హాజరయ్యి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంవీలు కిరణ్ ప్రభాకర్, రామచంద్రరావు, సురేంద్ర ప్రసాద్, భాస్కర్ రావు, ఏఎంఈలు ధర్మేంద్ర, భాను ప్రకాష్, ఏఓ శ్రీనివాసరావు తదితరులు బాగున్నారు. జెండా బాబు జెండా మేడం డౌన్ చేయండి. మహిళా వాహన చోదకులతో కూడినటువంటి ఈ యొక్క ర్యాలీని మన పట్టణ ప్రథమ పౌరురాలు సుజాత మేడం గారు మన పట్టణ ప్లకార్డ్స్ అందరూ కూడా పిలియన్ రైడర్స్ యాజ్ లాంగ్ యాజ్ ద ర్యాలీ ఈజ్ మూవింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ప్రొవైడ్ చేసిన కాలేజీ స్టూడెంట్ కి అందరికీ ఇతర వాహనదారులందరికీ కూడా కనపడే విధంగా దయచేసి మీకు ఇచ్చినటువంటి ప్లకార్డ్స్ ని పైకి లేపి డిస్ప్లే చేసేటట్టు కొనసాగుతుంది. మహిళా చోదకులంతా కూడా ఒక డిసిప్లిన్ తో అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి ఈ ప్లకార్డ్స్ ని మనకు కూర్చున్నటువంటి పిఎన్ రైడర్స్ అందరూ కూడా మరి ప్రజలందరికీ చోదకులు ఎంత చక్కగా ఈ యొక్క హెల్మెట్ ధరించి మరి ప్రతి వేల వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ద్విచక్ర వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి మరి ప్రయాణం చేయమని చెప్పి మనం ఆడపిల్లలు మన పట్టణ మహిళలు ఎంత చక్కగా ఈ యొక్క హెల్మెట్ లేకుండా ఈరోజు 36వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు మహిళలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనకు అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి కంపల్సరీగా కూడా. మరి ముఖ్యంగా టౌన్స్ లాంటి వాటిల్లో అయితే స్లోగా వెళ్ళాలి. అలాగనే ఎక్కువ మందిని బైక్ మీద 5-6 వెళ్ళిపోతారు ఒకసారి, భార్య, భర్త, పిల్లలు, ఇంకా చిన్నపిల్లలు అందరినీ కూడా ఎక్కించుకొని తీసుకువెళ్ళడం. అలాగే ఏదైనా రోడ్డు ఇబ్బంది అయినప్పుడు యాక్సిడెంట్లు జరగడము. అలాగే హెల్మెట్ లేకపోయినట్లయితే మరి తలకి ఇంజ్యూర్ అయిన చాలామంది ప్రాణాలు కోల్పోవడము ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. దీనికి గాను మనం భద్రత కానీ దానికోసం అన్నట్లుగా మనం ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని ఎంత చెప్పినా కూడా మరి ఎవరు కూడా వినకపోవడము, తద్వారా ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉండడము, అలాగనే మరి కుటుంబంలో కూడా పెద్దలు కూడా కోల్పోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందరూ కూడా మరి హెల్మెట్ ధరించాలి. అలాగనే 2 వీలర్ వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఇద్దరే, ముందు ఒకరు వెనకాల ఒకరు డ్రైవరు, అలాగే ఇంకొకరు వండి వాళ్ళిద్దరూ కూడా మనము హెల్మెట్ కూడా ధరించినట్లయితే మరి ఏ రకమైన ఇబ్బంది కూడా కలగకుండా, ఒకవేళ ఎప్పుడు యాక్సిడెంట్ అయినా కూడా తలకి ఇంజ్యూర్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విషయాల్ని ఎప్పటి నుంచో మన ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి మరి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు కూడా ఎవరు కూడా అవేర్నెస్ కార్యక్రమంలో ఎవరు పాల్గొనకపోవడం, ఎవరికి తెలియకపోవడము, ఒకవేళ తెలిసినా పాటించకపోవడము, ఇవన్నీ విషయాల వలన ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడైనా సరే ఈరోజు మరి ఆర్టీఓ ఆఫీసు వాళ్ళ యొక్క రోడ్డు ట్రాన్స్పోర్ట్ వాళ్ళ యొక్క సహకారంతో మరి నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగిందండి. ఈరోజు మహిళల ప్రోగ్రాము దాదాపుగా 1 వీక్ నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే ప్రతి ఒక్కరు కూడా మరి పోలీసు వారితో అలాగే ట్రాన్స్పోర్ట్ వారితో కూడా సహకరించి అందరూ కూడా ప్రభుత్వాలు ఏదైతే మనకు నిర్ణయిస్తున్నారో అవన్నీ కూడా మనం పాటించి మన యొక్క ఆరోగ్యాన్ని, మన యొక్క భద్రతను కూడా కాపాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా
ఈరోజు ఉమెన్ హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలి, డబల్ రైడింగ్తోనే వెళ్ళాలి అని చెప్పేసి మేము సూచిస్తున్నాము. కానీ ఇవన్నీ కూడా పాటించవలసింది వాహనదారులు దీని మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే వారి ప్రాణానికి హాని కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి. ప్రతి ఒక్కరూ ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, ఓవర్ స్పీడ్ కానివ్వండి, ఓవర్ డివైడ్ చేసి వెళ్ళటానికి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తగ్గించుకొని వెళ్ళినట్లయితే రహదారి ప్రమాదాలు తగ్గటానికి చాలా అవకాశం ఉన్నది. ప్రకాశం జిల్లా మనది 4వ స్థానంలో మరణాల రేటులో మనది 4వ స్థానం ఉన్నది. ఆ రేటును తగ్గించాలంటే స్వయంగా మనమే నియమాలను పాటించాలి. నియమాలను పాటిస్తూ రహదారిపై వెళ్ళాలని కోరుకుంటున్నాము. అట్లానే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా 4 వైపులా చూసుకుంటూ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మన ద్వారా ప్రాబ్లం అనేది క్రియేట్ కాదు, బట్ ఎదురొచ్చే వాళ్ళు కూడా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. సో అవన్నీ కూడా గమనిస్తూ మీరు వాహనంపై వెళ్ళవలసిందిగా, వెళ్ళేటప్పుడు శ్రద్ధ వహించవలసిందిగా కోరుకుంటున్నాను. పొదిలి మండలం సల్లూరు గ్రామం ఘటనపై బీసీలపై అనైతిక వ్యాఖ్యలు చేసిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి బాధ్యత వహించాలని 139 బీసీ కులాల జేఏసీ చైర్మన్ మిలింద్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక ఎంసీఏ భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు సామ్రాజ్యం, బీసీవై పార్టీ నాయకులు నర్రావుల శ్రీనివాస్, వెంకటరమణ, తోకల వెంకటరమణ, పిన్నికి శ్రీనివాసులు, చిరుమాముల గోపికృష్ణ యాదవ్ తదితరులు బాగున్నారు. మిరియం శ్రీనివాసులు, నేను భారత చైతన్య యువజన పార్టీ మాజీ రాష్ట్ర సమన్వయ సారథిని మరియు 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ని. ఈనాడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 23వ తేదీ నాడు పొదిలి మండలం సల్లూరు అనే గ్రామంలో యాదవులకు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కమ్మదొరలకు మధ్యన ఒక శ్మశానంలో శవాన్ని దహనం చేసుకునే కార్యక్రమంలో విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది. హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఉన్నటువంటి శ్మశానాన్ని ఇది తెలుగుదేశం పార్టీ శ్మశానమని, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ దహనం చేసుకోకూడదు అనేటువంటి నిబంధన పెడుతూ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి మరణిస్తే గత 40-50 సంవత్సరాలుగా అదే శ్మశానంలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా దహన సంస్కారాల కార్యక్రమాలు జరుగుతుంటే, తెరసాటున ఉండి రాజకీయ లబ్ధి పొందేదాని కోసంగా స్థానిక ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు వ్యూహాత్మకంగా అక్కడ యాదవుల శవాన్ని దహనం చేయడానికి లేదని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పురమాయించి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా దహన సంస్కారాలు జరగకుండా అడ్డుకోవడం జరిగినది. నిన్న స్థానిక ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి విచిత్రంగా మాట్లాడారు. ఆయన సృహుండి మాట్లాడాడు, తాగి మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అనేటువంటి మాకు అర్థం కాలేదు. ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే, తెలుగుదేశానికి ఒక శ్మశానం ఉందంట, వైసీపీకి ఒక శ్మశానం ఉందంట, లేదా కమ్మవారికి ఒక శ్మశానం ఉందంట, యాదవులకు ఒక శ్మశానం ఉందని చెబుతాడు. అంటే ఇన్ని రకాల శ్మశానాలు ఉంటాయా? ఇదేమన్నా క్రిస్టియన్లు, ముస్లింలు అయితే వేరువేరుగా శ్మశానాలు ఉంటాయి. హిందూ సాంప్రదాయ ప్రకారం అందరికీ ఉండేది ఒకే శ్మశానం అనేటువంటిది ఆయన మర్చిపోయాడు. మరో విషయంలో మాట్లాడతాడు, నేను అధికారుల యంత్రాంగాన్ని మొత్తాన్ని అక్కడికి పంపించాను, కానీ అక్కడ గొడవలు జరిగినాయి అంటాడు. అంటే మళ్ళీ రాత్రి 11 గంటలకి దహన సంస్కారాలు జరిగినాయి కదా, అదే శ్మశానంలో అప్పుడు ఏమైంది? అప్పుడు ఎందుకు ఎదుర్కోలేదు? అప్పుడు ఎందుకు దగ్గరుండి పోలీసులు అదే శ్మశానంలో దహన సంస్కారాలు జరిపారు? ఉదయం నుండి ఎందుకు ఆ కార్యక్రమాన్ని అటకాయించారనేది మా ప్రశ్న. ఇంకో పక్క ఆయన మాట్లాడుతూ వైసీపీ పేరు పెట్టి బీసీలు అమ్మలబోతులు చేస్తాడు.
లంజా కొడుకులు అంటాడు. డైరెక్ట్ గా నీకు దమ్ము ధైర్యం ఉంటే మా యాదవుల్ని లంజా కొడుకు అని చెప్పు, నీకు దాన్ని చెప్పమని మీకు సవాల్ విసురుతున్నాం. ఏమనుకుంటున్నావు? గెలవక మొన్నేదో చంద్రబాబు నాయుడు పుణ్యాన ఎమ్మెల్యేగా గెలిచి ఎదురుగుతావా? బీసీలు అంటే నీకు అంత అహంకారమా? నువ్వు వచ్చి లంజా కొడుకులు అంటావా? ఇండైరెక్ట్ గా పేరుని వైసీపీని వాడుతూ బీసీ ఆత్మగౌరవానికి సంబంధించి నువ్వు మాట్లాడతావా? ఖబర్దార్ ఎమ్మెల్యే గారు అని చెప్తున్నాం. అదేవిధంగా ఏమంటావు? ఇంకోసారి 4 సర్వే నెంబర్లు ఉన్నాయంట, ఏ సర్వే నెంబర్ కావాల్సిందా మీకు ఇస్తారంటారు. ఎలా అనగలుగుతున్నావు? 4 అంటే గతంలో ఎవరు అక్కడ చనిపోలేదా బీసీలు? ఆ శ్మశానం అనేది జరిగినాయి కదా, కొత్తగా నువ్వు 4 సర్వే నెంబర్లు ఇవ్వటం ఏంటి? నువ్వు విభజించి పాలించటం అనేది నువ్వు రాజకీయంలో నేర్చుకున్నావా అని మేము అడుగుతున్నాం. మరో పక్క మా రామచంద్ర యాదవ్ గారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి పైన ఎక్కడ దాడి జరిగినా ఆయన ఆ గ్రామాన్ని సందర్శిస్తారు, సంబంధించి బాధితులకు అండగా నిలబడతారు. అదే క్రమంలో ఆ గ్రామానికి ఉదయాన్నే 11 గంటలకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి విషయం, మమ్మల్ని పోలీసు వారు కొట్టారు, నానా విధాలుగా తిట్టారు, అర్ధరాత్రి మా చేత దాన సంస్కారాలు చేపించారు బలవంతంగా పోలీసు వారు అని చెప్పారు. అప్పుడు పరామర్శించడానికి వచ్చినటువంటి నాయకుల లక్షణం ఏంటి? వెంటనే డిఎస్పీ గారికి ఫోన్ చేశారు, ఆయన ఫోన్ తీయలేదు. సిఐ గారికి ఫోన్ చేశారు, ఆయన ఫోన్ తీయలేదు. ఎస్ఐ గారికి ఫోన్ చేశారు, ఆయన ఫోన్ తీయలేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ బాధితులు మొత్తం కూడాను మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే మాట్లాడదామని అంటే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 5 రండి, 3 రండి మాట్లాడుతున్నారు. ఇదేమన్నా సీక్రెటా? డైరెక్ట్ గా సిఐ గారు బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా. అందరి ముందు అలా మాట్లాడకుండా గేట్లు వేసుకున్నారు. గేట్లు వేసుకున్న సందర్భంగా ధర్నా అనేటువంటి చేయటం జరిగింది. ధర్నా చేయటం అనేది మా హక్కులకు భంగం జరిగినప్పుడు ధర్నా చేసే హక్కు మాకుంది. ఆ ధర్నా రామచంద్ర యాదవ్ గారు చేశారు. దానికి ఏం పెట్టారు? అంబులెన్స్ వస్తుంది, దానికి దారి ఇవ్వలేదని చెప్పి ఒక కేసు. అంబులెన్స్ ఎప్పుడు వచ్చింది, ఎక్కడికి వచ్చింది, దాంట్లో ఉన్న పేషెంట్ ఎవరు, ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు చెప్పాల్సిన బాధ్యత అక్రమ కేసులు తెరసాట్లు నడిపినటువంటి ఎమ్మెల్యే గారి మీద ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చట్టం అంటే గౌరవం లేదా? బీసీ అంటే గౌరవం లేదా? బీసీ ఆత్మగౌరవం గురించి బీసీలను నోటుకొచ్చినట్టు తిడతావా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నిన్నగాక మొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మా పార్టీకి వెళ్ళి మా బీసీలు అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు లంజా కొడుకులారా అంటారు. బీసీలు అంటే అంత ఇదిగా ఉందా? మేము లంజా కొడుకులమా? నువ్వు డైరెక్ట్ గా వైసీపీ వాళ్ళని పెట్టి కాదు, డైరెక్ట్ గా మమ్మల్ని అన్ను చేతనైతే మా సత్తా మా తడాక చూపిస్తాం. నువ్వు ఈ మాట్లాడితేనే భవిష్యత్తులో రాజకీయంగా సమాధి కట్టుకున్నావు నీ అంతటా నువ్వేని మేము తెలియజేస్తున్నాం. మరో పక్క ఓసీ ఎస్ఐని సస్పెండ్ చేయమంటున్నారంట, సిఐ సస్పెండ్ చేయమంటున్నారంట, ఎంఆర్ఓ సస్పెండ్ చేయమంటున్నారంట. ఇది అన్యాయం అంట, ఇది అక్రమం అంట. ఏమి? ఒక పక్క బాధితుల పైన 18 మంది పైన అక్రమ కేసులు పెట్టించినటువంటిది ఇది న్యాయమా? నువ్వేం మాట్లాడుతున్నావు? అమాయకులైనటువంటి వారిని వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టారు. అమాయకులు పాపం అమాయకులు అన్నావు. ఆ అమాయకుల మీద 18 మంది పైన నువ్వు ఏ విధంగా కేసు పెట్టించావు అని చెప్పి మేము అడుగుతున్నాం. అంబులెన్స్ ఎక్కడుందని అడుగుతున్నాం. వాళ్ళు చేసిన నేరం ఏమిటని అడుగుతున్నాం. నువ్వు గతంలో ఎప్పుడు మీ పార్టీ వాళ్ళు కానీ మీరు కానీ ధర్నారోపులు రాష్ట్రారోపులు చేయలేదని మేము అడుగుతున్నాం. మీ మీద ఈ రకంగా కేసులు పెట్టారని మేము అడుగుతున్నాం. మా రామచంద్ర యాదవ్ గారు ఎక్కడి నుంచో ఒక నాయకుడు వచ్చాయంట. అతను భారత చైతన్య యువజన పార్టీ జాతీయ నాయకుడు. ఒకనొకప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులకు కూడా దడగలు పుట్టించిన నాయకుడు ఎవరో నాయకుడు వచ్చాడు ఏదో చేశాడని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నావు. ఖబర్దార్ అని చెప్తున్నాం. మా రామచంద్ర యాదవ్ గారు మా బీసీలకు ఒక హాని వచ్చాం. అతను ఇక్కడే కాదు, నిన్నగాక మొన్న 4 రోజుల క్రితం రాజమండ్రిలో 4 గౌడ యువకులు కూడాను ఇదే రాజకీయ విధంగా వేధింపులకు కరెంట్ షాక్ తో మరణిస్తే అక్కడ పరామర్శించడం జరిగింది. నర్సీపట్నంలో ఒక బీసీ వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా కర్రతో కొట్టి చంపితే అక్కడ పరామర్శించడం జరిగింది. అంటే రామచంద్ర యాదవ్ గారు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా పరామర్శించకుండా ఉన్న
తనుగా అన్ని ఎక్కడ దాడులు జరిగినా అక్కడ వెళ్ళి మొట్టమొదటి స్పందించి పరామర్శించి వాళ్ళకి ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. అలాంటి మా నాయకుల పైన అవాక్కులు చవాక్కులు పేరు అనేక నీకుందా అని అడుగుతున్నావు. నువ్వు ఆ నియోజకవర్గానికి ఎక్కువ మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడతావో, నువ్వు ఈసారి ఏ విధంగా ఆ నియోజకవర్గంలో గెలుస్తావో నేను చూస్తా. నువ్వు బీసీల మధ్యన, ఓసీల మధ్యన, పార్టీల మధ్యన తగాదాలు సృష్టిస్తారని చూస్తున్నావు. నేను ఏనాడైనా నీ గురించి ఈ వారం పదివేలు నీ గురించి మాట్లాడాలా, నువ్వు అసలు ఇంత తెరసాట్లు ఉండవనేది కూడా మేము గమనించాల. నీ అంతటా నువ్వే వచ్చావు. నేనే పంపించాను పోలీసులు అన్నావు, నేనే పంపించాను ఎంఆర్ఓ అన్నావు. అంటే నువ్వే కొట్టించావు మా బీసీలని ఈ పోలీసుల చేత. పోలీసులు ఏకపక్షంగా ఒక వర్గానికే కొమ్ము రాసి మా బీసీల మీద దాడులు చేసి కొట్టడం జరిగింది. అదే కొట్టావు కదా, మళ్ళీ అక్కడే ఎందుకు దహన సంస్కారాలు చేయించారు మీరు చేయించారంటే అది మీ తప్పు కదా, మీ మొదటి తప్పు అదే కదా. దానిలో గమనించమని చెప్పి మేము చెబుతున్నాం. ఇకనైనా ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడేటప్పుడు నాలుగు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. రాష్ట్ర పార్టీ కూడా, అధిష్టానం కూడా ఇలాంటి ఎమ్మెల్యే గారిపై, బీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు నేను మార్పుని సమాజంలో తీసుకొస్తామని. ఈ ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో జరిగిన 50వ శ్మశాన వాటికలో పోలీసులు పెట్టిన అక్రమ కేసుల పట్ల వెంటనే పోలీసుల్ని సస్పెండ్ చేయించే విధంగా నువ్వు చర్యలు తీసుకొని నీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మేము పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సల్లూరు గ్రామం అనే గ్రామంలో పొదిలి మండలంలో ఈ శ్మశానం వాటికను గురించి దేశం వ్యాప్తం ఒక మా యాదవ సంఘమే కాదు అన్ని సంఘాలు కూడా ఈ శ్మశానానికి సంబంధించింది మంచి పరిణామం కాదు. ఎమ్మెల్యే ఇవాళ అది ఇదని తిట్టకపోతే చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు బీసీవై నాయకుడని రామచంద్ర యాదవ్ అనకపోతే ముందే చూసుకోవచ్చుగా. శ్మశానాన్ని గురించి ఎవరికైనా అడ్డు పెట్టడానికి లేదు. ఎలగాల వెంకటేశ్వర్లు దానం చేసుకొని అని ముందే చెప్పేయచ్చు కదా. ప్రకాశం జిల్లా బీసీవై పార్టీ నాయకుల్ని మొన్న సల్లూరు గ్రామంలో ఏదైతే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దహన సంస్కారాల దగ్గర ఏదైతే ఘటన జరిగిందో అక్కడ ఏ విధంగా అయితే అడ్డుకున్నారో దానికి సంబంధించి 23వ తేదీన జరిగిన దానికి ఎమ్మెల్యే గారు వారం తర్వాత చాలా తొందరగా స్పందించారు అని సంతోషించాలా. బీసీలని నరసాపురం మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును సిఐడి కార్యాలయంలో కస్టడీ వేధింపు గురి చేసిన కేసుకు సంబంధించి విచారణలో భాగంగా తులసిబాబును జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం రాత్రి వరకు విచారించడం జరిగింది. అనంతరం అతని గుంటూరు తరలించడం జరిగింది. పోలీస్ టీమ్స్ అన్నీ కూడా ముందుండాలి. చెప్పండి. ఇప్పుడు ఎస్పీ గారు వస్తున్నారు బయటికి. ఒక్క నిమిషం కదిలి కాక ఒక్క 2 నిమిషాలు. ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం స్థానిక సంతపేటలోని టీటీడీ కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరయ్యారు.
ఈరోజు ఎన్నో అసోసియేషన్లు ఉండొచ్చు, ప్రతి ఒక్కదానికి కూడా ఒక అసోసియేషన్ అందరూ కూడా ఒక కామన్గా ఒక ప్లాట్ఫామ్ అయితే వచ్చినప్పుడే ఏదైనా కూడా పనులు జరుగుతుంది. ఏదో ఒక ఫోటోగ్రాఫర్ ఉంటే ఎవరికి ఏది జరగదు. అందరూ ఇంటిగా ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడే సమస్యలు కూడా తగ్గే పరిస్థితులు వస్తాయని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు కూడా చెప్పాను, మన 350 మంది అసోసియేషన్ కమిటీ మొత్తం అనేది కాదు, 350 మంది సభ్యులు మీకు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ పరిస్థితి, వాళ్ళ కుటుంబం పిల్లలు చదువుతున్నారు. అదేవిధంగా వాళ్ళ వృత్తికి ఆర్థికంగా ఎంత ప్రాబ్లం వచ్చినా ఇంకోటి వచ్చినా మన అసోసియేషన్ కూడా స్పందించే విధంగా పనిచేయాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా ఉంటే మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా కూడా మా వాళ్ళు మేము చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను. దేశంలో మా వారిపై చెప్పారు 549 రూపాయలు అంటే ప్రమాణ బీమా కింద 10 లక్షల రూపాయలు వస్తుందని చెప్పి, అదేవిధంగా 749 రూపాయలు అంటే 15 లక్షల రూపాయలు మన ప్రమాణ కింద జరిగినప్పుడు మనకి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా దాని కాస్ట్ కూడా మన వాసు చేయడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మన కెమెరా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రణాళికతోనే వాళ్ళు పనిచేస్తుంటారు. ఎందుకంటే ఏ అవసరం వచ్చేవాళ్ళు లేకపోతే ఏ యాక్సిడెంట్ అయిపోయేవాళ్ళు ఎక్కడో పట్టుకొని వెహికల్ మీద పెట్టుకోవడం లేదా బిల్డింగ్ పై నుంచో వీడియోస్ చూసినా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది మన ప్రమాదంలో ఉండడం కూడా ఎవరు గుర్తించారు. అలాంటి దాంట్లో తీసుకొస్తున్నారు. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళా మీకు ఏదైనా ఇబ్బంది అయిన ఫ్యామిలీ పాలసీ కూడా వచ్చి ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో రోడ్డు మీద అక్రమం తొలగింపులో భాగంగా నగరపాలక సిబ్బంది ఆక్రమణ తొలగించారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులకు నగరపాలక సిబ్బంది మధ్య కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పడకుండా జాగ్రత్తగా వదిలేయండి. వెళ్తున్నాడు నువ్వు గొంతులో సందులో కూర వస్తారు, పచ్చికూరగాయలు అయిపోయి. అవును చెప్పు గమనించి అందరూ
కాబట్టి ఈ తాత్కాలిక రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో చేసే వ్యాపారాలను ప్రస్తుతం తొలగించడానికి సహకరించండి. మీ అందరూ మీరు తొలగించుకొని మాకు సహకరించండి. ఇక్కడ వ్యాపారాల భవిష్యత్తులో బాగుండడానికి అవసరమైన చర్యలు నగరపాలక సంస్థ తప్పకుండా తీసుకుంటుంది. హలో, మార్కెట్లో షాపులో ఉన్న రిటైల్ వ్యాపారులందరికీ గత 4 రోజుల నుంచి మైక్రో ప్రచారం చేస్తున్నాము. విషయం అయితే మీకు అందరికీ కూడా స్పష్టంగానే చెప్తున్నాం. మేము ఎటువంటి రుసుములు లోపాయికారీ లేదు. కానీ ఈరోజు షాపులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకేమని చెప్తూ షాపులలో ఒక వ్యాపారం మార్చుకోండి కొద్ది రోజులు. ఆ తర్వాత మీతోటి చర్చించి వ్యాపారం మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి నగరంలో ఉన్నారు. అలాగే ఎటువంటి షాపులు లేకుండా కూడా ఇక్కడ ఆక్రమణత వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఏర్పాటు చేస్తున్నామని ముందుకు తీసుకున్నాం. ఈ తొలగింపుల తరపుని తప్పకుండా మీ ప్రతినిధులతో చర్చించి వ్యాపారాలు సజీవంగా నిర్వహించుకునేదానికి చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని మీకు మరీ ఇప్పుడు కూడా చెప్తున్నాం. మనం ఏ ఆఫీసర్ ఏ నాయకులు మనం చేత మనం చేసుకున్నా తెలిపోతాం లేదా నేను ఆగితే మనకి ఏముందా ఒక్కలేదో మాట్లాడుతుందా. పరిష్కరించాలి వెంటనే మా సమస్యలు. వర్గాల మార్కెట్ పై మున్సిపాలిటీ అధికారుల దాడులు. వర్గాల మార్కెట్ పై ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మీరంతా ఐక్యంగా ఉండాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజున
రేతులక పగలనక కూరగాయలు మార్కెట్ జీవనాధారం చేసి వివాదం సమర్థం. నమస్కారం.